రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తోంది సర్కార్. మొదటి రోజు బియ్యం తీసుకునేందుకు రేషన్ షాపులకు క్యూ కట్టారు పబ్లిక్. ఇన్ని రోజులు దొడ్డు బియ్యంతో తిప్పలు పడేవాళ్లమన్నారు లబ్ధిదారులు. రేషన్పై సన్నబియ్యం పంపిణీ చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం రాష్ట్రమంతటా కొనసాగుతోంది. నల్గొండ జిల్లా కనకల్ మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బియ్యం ప్రారంభించారు. యాడవల్లి రేషన్ షాప్లో కలెక్టర్తో కలిసి లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేశారు. దేశంలోనే రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది వరకు దొడ్డు బియ్యంతో బ్లాక్ మార్కెట్ వ్యాపారులే లాభపడ్డారని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కలెక్టర్ మను చౌదరితో కలిసి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు మంత్రి. పన్నులు వేయకుండానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. మొదటి రోజు బియ్యం తీసుకునేందుకు రేషన్ షాపులకు తరలివచ్చారు పబ్లిక్. కరీంనగర్ జిల్లాలో రేషన్లో సన్నబియ్యం పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు లబ్ధిదారులు. మంచిగా కనిపిస్తుంది సార్, మంచిగా ఖుషి కనిపిస్తుంది. బాగా దొడ్డుగా ఉండే ఇది సుఖ తింటుండే సార్. మేము పేదలు ఉన్నాం, మాకేం లేదు. ఇదే అంతా ఇంత ఇస్తేనే ఇంతనే మంచిది కాదు సార్. మాకు బియ్యం తిన్నాం సార్, మేము దొడ్డు బియ్యం తింటాం సార్. బయట కొనుక్కుంటాం 12 కిలోలు వస్తాయి, తది మేము కొనుక్కుంటాం, బయట 50 కిలోలు కొనుక్కుంటాం సార్. ఇప్పుడు సన్న బియ్యం వేయడం వల్ల ఏంటంటే అవి తినడానికి యూజ్ అవుతాయి. దొడ్డు బియ్యం ఏంటంటే మేము ఒకప్పుడు తినేది, కానీ ఇప్పుడున్న పిల్లలు బాక్స్లో పెట్టేసరికి అది ఎట్లా అయిపోతుంది. కాబట్టి సన్న బియ్యం అయితే పిల్లల బాక్స్లో కూడా పెడితే చాలా బాగుంటుంది సార్. మాకు ఇది చాలా బెనిఫిటే సార్. సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉన్నది. మంత్రివర్యులకు అందరికీ చాలా బాగున్నది ఈ పథకం. అన్ని పథకాలు కూడా బాగున్నాయి. సన్న బియ్యం వల్ల 2 పూటలు తింటాం. ఈ దొడ్డు బియ్యం వల్ల అరగకపోవడం అన్ని చాలా బాధగా ఉండే. పిల్లలు ఇష్టపడతలేరు. బాక్సులు పెడితే కూడా అయ్యో దొడ్డు బియ్యం అని ఇది అవుతున్నారు పిల్లలు. సన్న బియ్యం ఇచ్చినందుకు గవర్నమెంట్ కు 1000 కోటి వందనాలు సార్. అమ్మా ఇంట్లో మనం సరిపోతాయి, ఇక మళ్ళా తెచ్చుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. 2328 రేషన్ షాపుల్లో బియ్యం అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 20,765 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనుంది సర్కార్. 32,49,407 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ సన్న బియ్యం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పేదవాళ్లకు మంచి పని చేస్తున్నారండి. దొడ్డు బియ్యం అనవసరంగా అమ్మేదండి. ఉన్న వాస్తవం చెప్తున్నా, లేదు అంటే ఎవరికన్నా ఇచ్చేదండి. వాస్తవానికి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఇప్పుడు మాకు వచ్చిన అదృష్టం బాగున్నది. సన్న బియ్యం తీసుకున్నాం కాబట్టి మాకు హ్యాపీగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా థ్యాంక్స్. సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ అవుతున్నది, ప్రజలు కూడా స్పందన బాగున్నది. గవర్నమెంట్ కూడా బాగా ఇస్తున్నారని హర్షిస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బాగానే ఇది కంటిన్యూ చేయాలని, ప్రజలు కూడా మంచిగా తినాలని మేము కోరుకుంటున్నాం. బాగుంది. సేమ్ మనం కొనుక్కున్న బియ్యం లానే ఉన్నాయి. టేస్ట్ కూడా బాగున్నాయండి. థ్యాంక్ యూ సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్, థ్యాంక్ యూ. కాకుంటే రేషన్ కార్డులు తొందరగా వస్తే మిగతా వాళ్ళ పేర్లు ఇప్పుడు మా హస్బెండ్ది నాదే ఉంది, మా పిల్లలే యాడ్ కాలేదు. యాడ్ అవ్వడం వల్ల ఇంకా మాకు ఇంకా 12 కిలోలు వస్తాయి. ఆ 12 ఈ 12 24 కేజెస్ తోటి మాకు నెల మొత్తం గడుస్తుంది. అట్లా మేము కనీసం 4,000 అయినా సేవింగ్స్ చేసుకోవడానికి వీలుంటుంది. మామూలు కంట్రోల్ కాబట్టి తినపోయేది, ఇప్పుడు నార్మల్ పీపుల్కి మాత్రం ఉపయోగపడుతుంది ఈ స్కీమ్. 1500 అంటే పాలకు దేనికో అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. 1500 లేని 25 కిలోలు రాదు కదా బస్తా. మినిమం ఒక చిన్న 4 ఉండే ఫ్యామిలీకి ఓకే, 1500 మిగిలినట్టే. నిజామాబాద్ జిల్లాలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేశారు. 759 రేషన్ దుకాణాల్లో బియ్యం అందిస్తున్నారు. జిల్లాలో మొత్తం 4,03,025 కార్డులున్నాయి. వీటి ద్వారా 12,05,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం అందుతోంది. బాగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి దయ వల్ల బాగా అనిపిస్తుంది. ఈ మంత్లీ ఇస్తున్నారు కదా సార్, ఇదే మంత్లీ కంటిన్యూ మాకు వస్తే ఇవే సన్న బియ్యం అందరు తీసుకుంటా ఉంటారు. అంటే సన్న బియ్యమా దొడ్డు బియ్యమా అన్నది పక్కకు పెడితే క్వాలిటీ బియ్యం ఇస్తే బాగుంటుంది. అంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది కాకుండా. ఇప్పుడు ఇంట్లో రాళ్ళు ఉన్నాయనుకో, వాళ్ళు ఏరుకుంటే ఇంకా 10 hours 20 hours ఇట్లా కూర్చోవలసి వస్తుంది ఏరుకుంటా. క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలు. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇప్పటికైతే సారదయ వలన ఇప్పుడు సన్న బియ్యం తింటున్నాం. ఇంతకుముందు దొడ్డు బియ్యమే నెలకు దొడ్డు బియ్యమే తీసుకుంటుంటే ఉన్నోడు అమ్ముకొని తింటున్నారు. గరీబోలు అయినా కానీ ఇవే తింటున్నారు. 100% అయితే అమ్ముకొని తింటున్నారు సార్. ఖమ్మం జిల్లాలో మొదటి రోజు సన్నబియ్యం కోసం రేషన్ షాపుల ముందు బారులు తీరారు జనం. ఉదయం నుంచే షాపుల్లో సన్నబియ్యం తీసుకున్నారు.
గతంలో రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని టిఫిన్స్ కోసం వాడేవాళ్లమని, ఇప్పుడు సన్న బియ్యంతో అన్నం వండుకొని తింటామని చెప్పారు. ఇదివరకు లావు బియ్యం కూడా తీసుకొని వాడుకున్నాం, కానీ ఇప్పుడు సన్న బియ్యం అనేసరికి మాకు కూడా కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము బయట 60 రూపాయలు పెట్టి కిలో కొనుక్కుంటున్నాం. మాకు 30 కిలోలు వస్తాయి, మా ఫ్యామిలీ సరిపోతే చాలా బాగుంది. అప్పుడే దొడ్డు బియ్యం ఇచ్చారండి, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది. ఆదిలాబాద్ జిల్లాలోని రేషన్ షాపుల్లో మార్నింగ్ నుంచే సన్న బియ్యం సప్లై చేశారు. ప్రభుత్వం రేషన్ పై సన్న బియ్యం అందిస్తుండడంపై ఆనందం వ్యక్తం చేశారు లబ్ధిదారులు. గతంలో దొడ్డు బియ్యంతో తిప్పలు ఉండేవని, సన్న బియ్యం పంపిణీతో ఆ కష్టాలు తీరాయని చెప్పారు. సంతోషంగా ఉంది. సన్న బియ్యం చూస్తే దొడ్డు బియ్యం తినాలని అనిపించకుండే, మొత్తం మెత్తగా వస్తుండే, రాళ్ళు వస్తుండే. ఇప్పుడు సన్న బియ్యం మంచిగా ఉండే, మంచిగా అనిపిస్తున్నది సార్. ఇప్పటి నుంచి అప్పుడు రాళ్ళుందా ఏముందా ఏరి తింటుంటివి, ఇప్పుడు సన్నం వచ్చినాయి, ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నది. సీఎంకు ధన్యవాదాలు. సన్న బియ్యం ఇస్తున్నాడు అందరి పబ్లిక్, గరీబోళ్ళకు మొత్తం ప్రతి ఊర్లో. దొడ్డు బియ్యంతో బాగా ఇబ్బంది ఉండే, దొడ్డుతో అన్నం సరిగా దిగతలేదు వాళ్ళకు, బాగా ఎవరికి అమ్ముకుంటుండే వాళ్ళు. ఇప్పుడు మంచిగా సన్న బియ్యం ఇచ్చిండు, అన్నదానం మంచిగా ఉన్నది. సన్న బియ్యం పంపిణీతో లబ్ధిదారులకు ఆహార భద్రతతో పాటు రైతులకు మేలు జరుగుతోంది. రైతులకు సన్న బియ్యంకు 500 రూపాయల బోనస్ తో పాటు మద్దతు ధరతో లాభం చేకూరుతోంది.